హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్లకు సంబంధించి. ఇది 4వ మ్యాచ్, పంజాబ్ వర్సెస్ గుజరాత్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించి. ఇది పంజాబ్లో గత సీజన్ ఫైనల్ వరకు రాగలిగారు, గుజరాత్ ప్లే ఆఫ్స్ వరకు మాత్రమే రాగలిగారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ రెండు టీంలు ఫ్రాంచైజీ జట్లు సిద్ధంగా ఉన్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీం తోటి కెప్టెన్సీ చాలా బాగుందనిపించేలా గత సీజన్ వరకు చేయగలిగారు. ఈ సీజన్లో ఎలా ఉందో ఈ మ్యాచ్ తోటి మొదలవుతుంది. అలాగే గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తన టీం తోటి సిద్ధంగా ఉన్నారు. ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ తొలి మ్యాచ్ 19వ సీజన్ ప్రస్థానం ఈ మ్యాచ్ తోటి మొదలు కాబోతుంది. న్యూ చండీగఢ్ వేదికగా ముల్లన్పూర్ గ్రౌండ్ పిచ్చి బ్యాటింగ్ అనుకూలంగా ఉండేట్లుగా ఉంది. కానీ కొంతవరకు వర్షం పడి కొంతవరకు మ్యాచ్ అయితే ఎక్కువగా ఉండవచ్చు. ముందు జరిగిన మ్యాచ్ల పరంగా న్యూ పీసీఎస్ స్టేడియంలో మొదట బ్యాట్ చేసిన టీంలు కొంతవరకు గెలుపునైతే ఎక్కువ శాతం నమోదు చేసుకున్నట్లుగా రికార్డుల పరంగా అయితే కనిపిస్తుంది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లో రావడం జరిగింది. పంజాబ్ మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ముందుకు కొంత వర్షం కురవడం వల్ల బాల్ ఎక్కువగా స్పీడ్ గా రావడం లేదు బౌలింగ్ లో, అలాగే బౌన్స్ కూడా పెద్దగా లేదు. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ బార్లెట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్, 3 ఓవర్ బౌలింగ్ హర్షదీప్, 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్, 4 ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడ సాయి సుదర్శన్ 13 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 11 బాల్స్ వద్ద శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ అయితే గుజరాత్ టైటన్స్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి జోస్ బట్లర్ రావడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేస్తుంటారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 37 రన్స్, 1 వికెట్. 5 ఓవర్ బౌలింగ్ వైశాఖ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్, 1 వికెట్. 6 ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 54 రన్స్, 1 వికెట్. ఇక్కడ పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. స్ట్రాటజిక్ టైం అవుట్ లో 2.5 నిమిషం అయితే టైం అవుట్ గేమ్ ప్లాన్ మార్చడానికి సమయం అయితే దొరుకుతుంది. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్, 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్, 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ బార్లెట్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్, 1 వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ చాహల్. శుభ్మన్ గిల్ కూడా గుజరాత్ టైటన్ కెప్టెన్ 39 రన్స్ వరకు చేయగలిగి 27 బాల్స్ కి కూపర్ కాన్లీ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోయింది గుజరాత్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ప్రస్తుతం రన్ రేటు 8.4గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 89 రన్స్, 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ చాహల్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 102 రన్స్, 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ బార్లెట్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 111 రన్స్, 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా 25 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ వద్ద యాన్సన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 119 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్. 15వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 128 రన్స్, 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ చాహల్ జాస్ బట్లర్ కూడా 38 రన్స్ వరకు చేయగలిగి 33 బాల్స్ వద్ద బార్లెట్ సూపర్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి షారుఖ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చి 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 137 రన్స్, 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ బార్లెట్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 144 రన్స్, 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ వాషింగ్టన్ సుందర్ కూడా 18 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ వద్ద హర్షదీప్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి తెవాటియా వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. షారుఖ్ ఖాన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 4 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి హర్షదీప్ సూపర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి రషీద్ ఖాన్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ చేయగలిగి 6 వికెట్లను కోల్పోయింది గుజరాత్. 20వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ వరకు చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ పరంగా బ్యాటింగ్ పరంగా కొంచెం సుమారుగా మాత్రమే ఆడగలిగారు. ఆఖరి ఓవర్స్ లో ఎక్కువ రన్స్ అయితే చేయగలిగేంత బ్యాటర్స్ అయితే కనిపించలేదు. ఈ విధంగా వెంటనే వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే శుభమన్ గిల్ 39 రన్స్, 27 బాల్స్ కి, బట్లర్ 38 రన్స్, 33 బాల్స్ కి, ఫిలిప్స్ 25 రన్స్, 17 బాల్స్ కి, వాషింగ్టన్ సుందర్ 18 రన్స్, 16 బాల్స్ కి అంతవరకు అయితే మంచి స్కోర్ అయితే చేయగలిగారు. ఎక్స్ట్రాలు ఎక్కువగా బౌలింగ్ సమయంలో 14 రన్స్ కలవడం వల్ల కొంతవరకు గుజరాత్ కి 162 వరకు అయితే రన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా రూపంలో 14 రన్స్ కలిసాయి. బౌలింగ్ పరంగా వైశాఖ్ 3 వికెట్లు, చాహల్ 2 వికెట్లను, యాన్సన్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 37 వద్ద మొదటి వికెట్, 83 వద్ద రెండో వికెట్, 119 వద్ద 129, 144, 150 వరకు వికెట్లను కోల్పోయి పూర్తిగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ పరంగా ఆఖరి ఓవర్స్ లో మంచి ఫినిషింగ్ బ్యాటింగ్ అయితే కనిపించలేదని చెప్పుకోవాలి. మంచి హిట్ బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో అలాంటి హిట్ బ్యాటర్స్ ఎవరు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఈ విధంగా పంజాబ్ టార్గెట్ 163 చేతనగా బ్యాటింగ్ ఓపెనర్స్ గా ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఇద్దరు క్రీజులో రావడం జరిగింది. గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజు మన తెలుగు అబ్బాయి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 1వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ టగీసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ప్రియాంష్ ఆర్య 7 రన్స్ మాత్రమే చేయగలిగి మొదటి ఓపెనర్ గా వచ్చిన ప్రియాంష్ ఆర్య 7 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. జట్టు స్కోరు 7 రన్స్ ఉన్నప్పుడు మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది పంజాబ్. ఈ విధంగా ప్రియాంష్ ఆర్య 7 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ కి అశోక్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ కూపర్ కాన్లీ ఆస్ట్రేలియా ఆటగాడు. ముఖ్యంగా పంజాబ్ టీమ్ కి హెడ్ కోచ్ గా ఉన్న రింకు పాంటింగ్ ముఖ్యంగా ఆక్షన్ సమయంలో ఈ కూపర్ కాన్లీని మంచి బిడ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అతని టాలెంట్ పరంగా గుర్తించి మంచి బిడ్ లో తీసుకోవడం జరిగింది. అతని టాలెంట్ పరంగా తీసుకోవడమే కానీ రికార్డుల పరంగా పెద్ద రికార్డులు అయితే అతనికి లేవు. బాగా యంగెస్ట్ ప్లేయర్ ఈ కూపర్ కాన్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఈ మ్యాచ్ ఆడిన విధానం చూసిన వారికి ఎవరైనా కూడా అతని బ్యాటింగ్ విధానాన్ని అయితే ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అంతటి అద్భుతమైన బ్యాటింగ్ అయితే ప్రదర్శన చూపించాడు. ఏ బాల్ అయినా, ఫాస్ట్ బాల్ అయినా, స్పిన్ బాల్ అయినా, లెగ్ స్పిన్ అయినా, ఆఫ్ స్పిన్ అయినా, యార్కర్ అయినా, ఏ లెంత్ బాల్ వేసినా కూడా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ అద్భుతమైన సిక్స్లు, బౌండరీలు, అలాగే అనుకూలంగా లేని బాల్ ని సింగిల్స్ గా తీసుకుంటూ ఆపోజిట్ స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ను కూడా గుర్తిస్తూ పరుగులు అయితే రాబడుతూ ఉన్నాడు. అతని ప్రతిభని గుర్తించి
పంజాబ్ టీమ్ కి స్పెషల్ బ్యాటర్ గా అతను కనిపించడం జరిగింది. అతను బ్యాటింగ్ ఆడిన విధానం చూసినట్లయితే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అతను క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి బ్యాటింగ్ విధానము, బ్యాటింగ్ స్టైలే పూర్తిగా మారిపోయినట్లుగా అతని బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా రావడం జరిగింది. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ సిరాజ్, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ రబాడా, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్, రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. ఇక్కడ వరకు పవర్ ప్లేలో 55 రన్స్ వరకు 1 వికెట్ కోల్పోయి ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ మరియు ఇప్పుడు బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇద్దరు కూడా దాదాపు ఇక్కడ వరకు సమానంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి 7వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్, రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, క్యాన్లీ ప్రభు ఇద్దరి భాగస్వామ్యము 50 రన్స్ 32 బాల్స్ వరకు చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. 7వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్, 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్. ఈ విధంగా గుజరాత్ బ్యాటింగ్ లో 3 సిక్స్లు మాత్రమే చేసినప్పటికీ పంజాబ్ బ్యాటింగ్ ద్వారా ఇప్పటికే 8 సిక్స్లు చేయడం జరిగింది. అంతకు మించి బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 81 రన్స్ 1 వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్, ప్రభు సిమ్రన్ 37 రన్స్ వరకు చేయగలిగి 24 బాల్స్ వద్ద ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడం జరిగింది, రైట్ హ్యాండ్ బ్యాటర్. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ 2 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి రన్ రేటు సేమ్ గుజరాత్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే ఉందో 8.4గా ఉంది, ఇప్పుడు కూడా 8.6గా ఉంది. పెద్ద తేడా అయితే లేదు రన్ రేట్ పరంగా. వర్షం మాత్రం కొంచెం తుప్పలు పట్టు అప్పుడప్పుడు ఆటకు అంతరాయం కలుగుతుంది అన్నట్లు అయితే కనిపిస్తుంది. 11వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ, 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్, ఇక్కడికి 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడ వరకు ప్రసిద్ధ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే గత సీజన్ లో బెస్ట్ వికెట్లు తీసినట్టుగా ఇతనికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరిగింది. అంత వికెట్ టేకర్ గా అయితే మంచి బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు. కొంచెం లేట్ గా బౌలింగ్ అయితే వచ్చారన్నట్లు అనిపించింది. 13వ ఓవర్ వరకు ప్రసిద్ధ్ కృష్ణకి బౌలింగ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కు చేతికి బలంగా బాల్ తగ్గడం వల్ల నాన్ స్ట్రైకింగ్ లో ఉన్నప్పుడు కూపర్ కాన్లీ కొట్టిన బలమైన షాట్ కి చేతికి తగిలి బాగా పెయిన్ లోనే బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండగా మొదటి బాల్ కే తను ఆడిన బాల్ కి వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టగా వెనుదిరగాల్సి వచ్చింది కెప్టెన్. ఈ విధంగా శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడం జరిగింది. 18 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ వద్ద పెవిలియన్ అయితే వెళ్లారు. క్రీజ్ లోకి వదేరా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్, వదేరా 3 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శశాంక్ వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటర్. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ, శశాంక్ సింగ్ కూడా 4 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ వద్ద కీపర్ బట్ల క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి స్టైనిస్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే 2 బాల్స్ బౌండరీ వద్ద రషీద్ ఖాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. స్టైనిస్ డక్అవుట్ జరగడం జరిగింది. క్రీజ్ లోకి మార్క్ యాన్సన్ వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటర్. ఆఖరి 20 బాల్స్ లో 12 రన్స్ మాత్రమే వచ్చి 4 వికెట్లు వెంటనే కోల్పోయారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ గెలుస్తారనే ఆశ మళ్ళీ చిగురించింది. ఇప్పటి వరకు పంజాబ్ వైపు ఉన్న మ్యాచ్ మళ్ళీ గుజరాత్ వైపు తిరిగినని చెప్పుకోవాలి. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ రబాడా, కూపర్ కాన్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 3 4లు 4 6లతో తన అద్భుతమైన బ్యాటింగ్ అయితే 54 రన్స్ 35 బాల్స్ వద్ద కొనసాగింది. 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ, 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ, మార్క్ యాన్సన్ 9 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ వద్ద శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి బాట్లెట్, రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ 7 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ, 12 బాల్స్ కి 16 రన్స్ కావాలి పంజాబ్ గెలుపు కోసం. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 7 వికెట్లు. 6 బాల్స్ కి 2 రన్స్ మాత్రమే కావాలి. 20వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్, మొదటి బాల్ కి కూపర్ కాన్లీ బౌండరీగా మలచి విన్నింగ్ షాట్ అయితే అందించారు. 19.1 ఓవర్లకి 165 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయి 3 వికెట్ల తేడాతో పంజాబ్ గెలిచింది. బ్యాటింగ్ పరంగా ప్రభు సిమ్రాన్ 37 24 బాల్స్ కి, కూపర్ కాన్లీ 72 రన్స్ 44 బాల్స్ కి నాట్ అవుట్ గా నిలిచారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు కూపర్ కాన్లీ. శ్రేయస్ అయ్యర్ 18 రన్స్ 11 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రాలు 4 వికెట్లు లభించాయి. బౌలింగ్ పరంగా ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు ఇచ్చారు. వాషింగ్టన్ రషీద్, అశోక్, రబాడా 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనము 7 83 110 113 118 118 144 గా 7 వికెట్లను కోల్పోయి మొత్తం మీద విజయాన్ని అయితే హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ మొదటి విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో ముగిస్తున్నాను.